వెల్కమ్ టు మెగా డిఎస్సి జీకే కరెంట్ అఫైర్స్ డెమో క్లాసెస్. సో ఏపీలో నిర్వహించబోతున్న మెగా డిఎస్సి గడువు అయితే ముగిసింది. సుమారుగా 5,70,000 పైచీలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సో ఇప్పుడు మన ముందు ఉన్న టార్గెట్ ఏంటంటే శరవేగంగా సిలబస్ అనేది కంప్లీట్ చేయడం. సో అలా సిలబస్ కంప్లీట్ చేయడంలో మనకి కంటెంట్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది ప్రతి ఒక్క సబ్జెక్టు. సో కంటెంట్తో పాటు జీకే కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి 10 మార్కులకు. సో మనం ఈ కంటెంట్ మీద శ్రద్ధ పెట్టాలా లేకపోతే జీకే మీద శ్రద్ధ పెట్టాలా అనేది ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ డెమోలో మనము చెప్పుకుందాం. సో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఈ యొక్క తక్కువ టైంలో కాన్సెప్ట్ చదవాలా సార్, లేకపోతే ప్రశ్నలు చదవాలా, లేకపోతే ఎలా చదవాలనేది క్లారిఫైడ్గా నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను. 20 ప్రశ్నల్లో మీకు మన యొక్క డెమోలో చెప్తానండి. 20 ప్రశ్నల్లో రకరకాల ఎలా వస్తాయి, ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క వీడియో చాలా 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 మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మొదటి ప్రశ్న, G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి మరియు థీమ్ ఏంటి? వేర్ వాజ్ ద G20 2024 సమ్మిట్ హెల్ అండ్ వాట్ వాజ్ ఇట్స్ థీమ్? సో మన యొక్క క్లాస్ అనేవి త్రిభాషా విధానంలో మనం చెప్తామండి. సో ప్రశ్నలు అనేవి చాలా రీసెర్చ్ చేసి నేను ఇస్తాను. సో ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే మనము జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి డిఎస్సికి అయితే ఎలా చదువుకోవాలంటే ఏదైతే మోస్ట్ రెలవెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, గత 12 నెలల కరెంట్ అఫైర్స్తో పాటు ఉన్న జీకే చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే ఓన్లీ సపరేట్గా చదవకూడదండి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలి. ఇప్పుడు G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయని చెప్పారు. సో G20 సమావేశాలు మనం మాట్లాడుకున్నాం. సో G20 అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మనం మాట్లాడుకోవాలి. సో ప్రశ్నలోకి వచ్చేద్దాం. G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి? థీమ్ ఏంటంటే మనకు G20 సమావేశాలు 2024 వచ్చేసి బ్రెజిల్లో జరిగాయి. బ్రెజిల్. సో మరియు ప్రతి ఇయర్ దానికంటూ ఒక థీమ్ ఉంటుంది, ఒక కోట్ ఉంటుంది. సో ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దాని యొక్క థీమ్ 2024 G20 సమావేశాలు. సో దీని రిలేటెడ్గా ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే మన క్లాస్ అనేది మిగతా క్లాస్ అన్నిటికీ వెరైటీగా ఉంటుందండి. సో G20 2024 సమావేశాలు సంబంధించి బ్రెజిల్లో జరిగాయి. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దీనికి రిలేటెడ్గా ఎలా అడతారంటే G20 2023 సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే ఇండియాలో జరిగాయి. ఇప్పుడు జరిగాయి అంటే September 9 ఢిల్లీ డిక్లరేషన్. సో ఆ ఢిల్లీ డిక్లరేషన్ యొక్క థీమ్ ఏంటంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేది థీమ్. మరి దీనికి రిలేటెడ్గా ఎలా అడుగుతారంటే 2025 G20 సమావేశాలు ఎక్కడ జరుగుతాయంటే సౌత్ ఆఫ్రికా దేశంలో జరుగుతాయి. సో ఇక్కడ మీకు మొదటి ప్రశ్న ఏమి ఇచ్చానంటే 20 ప్రశ్నలకి 20 కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. సో G20 సమావేశాలు రాకపోతే ఏమొస్తాయి సార్ అంటే యునైటెడ్ నేషన్స్ కోసం అడుగుతాడు, లేకపోతే యునెస్కో కోసం అడుగుతాడు, లేకపోతే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అడుగుతాడు, లేకపోతే సార్క్ కోసం అడుగుతాడు, లేకపోతే బిమ్స్టెక్ కోసం అడుగుతాడు, లేకపోతే ఏషియన్ అడుగుతాడు, లేకపోతే ఒపెక్ కోసం అడుగుతారు. ఏదో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం కంపల్సరిగా ప్రశ్న మనకు వస్తుంది. సో ఫస్ట్ ప్రశ్న అయిపోయాయి, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయాయి, ఫస్ట్ ప్రశ్న అయిపోయాయి. ఇక రెండవ ప్రశ్న చూద్దాం. 2000, 5000 నోట్లపై ఉండే బొమ్మ ఏమిటి? వాట్ ఇమేజ్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ 2500 నోట్స్? అంటే 2000 నోట్లు, 500 నోట్లపై ఉన్న బొమ్మలు. సో మనం రోజు డైలీ వాడతాం 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు. సో అలా వాడేటప్పుడు దాని మీద ప్రింటింగ్ ఏమి ఉంటుంది కదా, దాని బొమ్మలు ఏంటి అనేది మనకి రిలేటెడ్గా అడుగుతారు. సో ఇలాంటి మనము ఏదో ఒక సందర్భంలో మనం కొన్ని
చదువును మర్చిపోతాము, లేకపోతే కొన్న కంటెంట్ మీద ఉన్న శ్రద్ధ బట్టి మనం చదువును మర్చిపోతాం. సో 2500 నోట్లపై ఉండే బొమ్మ ఏమిటంటే మంగళయాన్ అండ్ రెడ్ ఫోర్ట్. సో ఇస్రో చేపట్టినటువంటి మంగళయాన్ అండ్ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ ఎర్రకోట అనేది 2500 నోట్లపై ఉండే బొమ్మలు. సో దీనికి ఎడిటెడ్గా ఏమడతారంటే 10 రూపాయల నోటు పైన ఏ బొమ్మ ఉంటుంది, 20 రూపాయల నోటు మీద ఏ బొమ్మ ఉంటుంది, 50 రూపాయల నోటు మీద ఏ బొమ్మ ఉంటుంది, 100 రూపాయల నోట్ల మీద ఏ బొమ్మ ఉంటుంది. సో ఇది ఎకనామిక్గా వచ్చే ఒక ప్రశ్న. అండ్ రెండో ప్రశ్న అయిపోయిందండి, రెండో కాన్సెప్ట్ అది. అండ్ అది ఒకవేళ ఇలా ఈ నోట్ల కోసం అడగకపోయాడు అనుకోండి, ఈ ప్రశ్నల రూపంలో రెండవ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఇండియా యొక్క నేషనల్ సింబల్స్ కోసం అడగవచ్చు, లేకపోతే ఇండియా యొక్క ఫ్లాగ్ కోసం అడగవచ్చు, అండ్ ఇండియాలో ఉన్న ఫ్రూట్స్ కోసం అడగవచ్చు, సింబల్స్, ఫ్రూట్స్, అండ్ నేషనల్ యాంథమ్ కోసం అడగవచ్చు, అండ్ నేషనల్ ప్లెడ్జ్ కోసం అడగవచ్చు. సో ఇలాంటి రకమైన మనకు ప్రశ్నలు రావచ్చు. అండ్ మూడవ ప్రశ్న చూద్దాం. IWAI యొక్క పూర్తి రూపం మరియు స్థాపన సంవత్సరం ఏమిటి? సో IWAI అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IWAI అండ్ ఇట్స్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్? సో దీని యొక్క పూర్తి నేమ్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1986లో ఏర్పడింది. సో ఇండియాలో ఉన్న నదులు ఉన్నాయి కదా, నదులను కలుపుతూ ఉన్న ఏర్పడడం కోసము, నదులు కలపడాన్ని దాని యొక్క ఇన్పుట్ ఎక్స్పోర్ట్ చేయాలని ఇన్లాండ్ వాటర్ బేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986లో ఏర్పాటైంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు స్థాపించారు, లేకపోతే ఇస్రో ఎప్పుడు స్థాపించింది, లేకపోతే ఎబ్రివేషన్స్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి మనకి అడుగుతారు. జీకే కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న కంపల్సరీగా ఎబ్రివేషన్ కోసం అడుగుతుంది. అది మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాను, పేపర్ ప్యాటర్న్ చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం ప్రశ్నలు ఎలా వస్తాయని చెప్తున్నాను. సో మీరు అది గమనించాలి. సో ఇక్కడ IWA యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎబ్రివేషన్ పరంగా మనకి ఏం అడుగుతారు సార్ అంటే చాలా వరకు అండి స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రిలేటెడ్గా వచ్చిన ఇప్పుడు ఉన్న దాని ఎబ్రివేషన్స్, లేకపోతే స్కీమ్స్ ఇలా మనకి అడగవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అడుగుతారు. సో రెండు ప్రశ్నలు మీకు కల్పించేసాను. సో ఏదో ఒకటి అడుగుతారు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సాధారణంగా మనకి అడిగే ప్రశ్నలు. ఇక నాలుగవ ప్రశ్నకు వచ్చేద్దాం. సో మనకి DRDO అండ్ ఇస్రో మీద కంపల్సరీ అడుగుతారు. DRDO, ఇస్రో అండ్ బెల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ECL, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ 4 సంస్థలపై కంపల్సరీగా వచ్చే ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో యుద్ధ సంగ్రామాలు జరుగుతున్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇస్రో అనేది ఇప్పుడు కాలంలో అధునా కాలంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది కాబట్టి మనకి దాని మీద కంపల్సరీగా వచ్చే ప్రశ్న. కాబట్టి ఇస్రో, DRDO, బెల్, ECIL సంస్థల కోసం మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఫోర్త్ కాన్సెప్ట్, ఫోర్త్ క్వశ్చన్. సో ఇస్రో చేపట్టిన 121వ మిషన్ పేరు ఏమిటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది 121st మిషన్ లాంచ్డ్ బై ఇస్రో? సో వచ్చేసి ఇస్రో చేపట్టిన 121 మిషన్ పేరు వచ్చేసి చంద్రయాన్ 3. సో ఇస్రో పట్టిన 122 మిషన్ వచ్చేసి ఆదిత్య L1. సో ఇస్రో ఎందుకు సార్ అడుగుతారంటే మనకి కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే. ఎందుకు కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలంటే ఆ కరెంట్ అఫైర్స్లోనే మనకి జీకే దొరుకుతుంది కాబట్టి. సో అలా బేస్డ్ మనకి అడుగుతారు. సో లాస్ట్ ఏపీలో డిఎస్సి జరిగి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీరు డిఎస్సి ప్రశ్నలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తెలంగాణ డిఎస్సిలో జరిగే ప్రశ్నలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు అక్కడ దాన్ని గుడ్డిగా నమ్మకూడదండి. ఎందుకంటే అక్కడ ఉన్న స్ట్రెంత్ వేరు, ఇండియా ఐపీఎల్ ఉన్న స్ట్రెంత్ వేరు. సో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి మనము ఏ ఒక్క బిట్ను వదలకూడదు. అలా బిట్లు వదలకూడదు అంటే మనము కాన్సెప్ట్స్ చదువుకోవాలి అండ్ బిట్స్ కూడా చదువుకోవాలి. సో ఇది తక్కువ టైం ఉంది. సో ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా లేకపోతే
ఎగ్జామ్ పెట్టేస్తారో తర్వాత విషయం. ఉన్న తక్కువ టైంలో మనం నేర్చుకోవాలి. సో మనకు ఆన్లైన్ క్లాస్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే 20 షాట్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా 20 ప్రశ్నలు 20 షాట్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 400 ప్రశ్నలు మీ దగ్గరికి ఉంటాయి. అది ఎంతో కాదండి, ₹20 మాత్రమే. ఒక సెషన్కి ₹20 మాత్రమే. ఈ యొక్క క్లాస్, ఈ డెమో క్లాస్ అన్నీ మనది యాక్చువల్లీ ఫ్రీ ఛానల్ అండి. సో మనము ఆర్థికంగా వెనుకబడిన ఏవైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క క్లాస్ అని మనం స్టార్ట్ చేసాం. సో ఇస్రోకి రిలేటెడ్గా మనకి ఏం అడుగుతారంటే ఇండియా స్పేస్ డే ఎప్పుడు? సో ఇస్రో చంద్రయాన్-3 సాధించిన ఘనతకు సంబంధించి ఆగస్ట్ 23ని మనం ఏది ఇయర్ స్పేస్ డే జరుపుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. సో ఇక 5వ కాన్సెప్ట్ చూద్దాం. గరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలతో సంబంధం కలిగి ఉంది? సో గరుడ శక్తి ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీస్? సో గరుడ శక్తి అనేది మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది ఒక కాన్సెప్ట్. డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఒక కాన్సెప్ట్. సో ఈ యొక్క టాపిక్లో మనము డిఫెన్స్ ఎక్సర్సైజ్లో మనము ఏం చూసుకోవాలి సార్ అంటే ఇండియా శ్రీలంకకి ఏదైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా, సైనిక చర్యలు ఉన్నాయా, లేకపోతే ఇండియాకి యుఎస్కి, ఇండియాకి నేపాల్కి అండ్ ఇండియాకి రష్యాకి సంబంధించి మనకి మిలిటరీ ఎక్సర్సైజ్లు కానీ నేవల్ ఎక్సర్సైజ్లు కానీ అవుతూ ఉంటాయి. సో వాటి మీద మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో మీకు ఒక ప్రశ్న సూర్యకిరణ్ ఎక్సర్సైజ్, సూర్యకిరణ్ అనేది ఏ దేశాలకు సంబంధించి ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ అని మనకి అడుగుతారు. సో గరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలతో సంబంధం కలిగి ఉందని మనకి అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియా అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. సో మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ కోసం కంపల్సరీగా అడిగారని మీకు చెప్పేశాను. సో 5వ టాపిక్ అనేది 5 టాపిక్స్ అనేది అయిపోయింది. 5వ ప్రశ్న కూడా అయిపోయింది. సో ఇక స్కీమ్స్ కోసం అడుగుతారు. 6వ టాపిక్ వచ్చేసి సో స్కీమ్స్ అనేది ఎలా సార్ అడుగుతారంటే వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కువగా చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అడుగుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనం రాస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి స్కీమ్స్ మీద అడుగుతారు. సో 6వ ప్రశ్న వచ్చేసి సిబిఎస్ఈ ఉడాన్ పథకం దేనికి సంబంధించింది? సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సో మనకి జవాబులు వచ్చేసి మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎందుకు ప్రతిదీ చెప్పట్లేదు అంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి ఈ యొక్క క్లాస్ అనేది అలా వెళ్తుంది. సో సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ ఏం చెప్తుందంటే బాలికల సాంకేతిక విద్యా అభివృద్ధి కోసం చెప్తుంది. ఉమెన్స్ సంబంధించి బాలికల సాంకేతిక విద్యా అభివృద్ధి కోసం చెప్తుంది. సో ఐఐటి, జేఈ ఏవైతే ఆన్లైన్ క్లాస్, ఫ్రీ క్లాసెస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. బాలికల సాంకేతిక విద్యా అభివృద్ధి కోసము సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ చెప్తుంది. సో అలానే ఉమెన్ రిలేటెడ్గా ఏ యొక్క స్కీమ్స్ ఉన్నాయంటే సుకన్య సమృద్ధి యోజన అండ్ బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. సో అలాంటి బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు వచ్చింది అండ్ సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు వచ్చిందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మనకు 6వ ప్రశ్న అయిపోయింది. 6వ ప్రశ్నలు ఏముంటాయంటే వెల్ఫేర్ స్కీమ్స్ నేర్చుకోవాలి అండ్ ఏపీ స్కీమ్స్ నేర్చుకోవాలి. ఏపీలో ఆదరణ 3 స్కీము దేనికి వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయగలరు. అలానే ఏపీలో స్కీమ్స్ ఏవి ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఎస్పెషల్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం స్కీమ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ ఏంటి కంపల్సరీగా నేర్చుకోవాలి. సో 6వ ప్రశ్న 6వ సంబంధించి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ నేర్చుకోవాలి. అండ్ ఎన్వైరన్మెంట్ మీద మనకి ప్రశ్నలు వస్తాయి. ఎన్వైరన్మెంట్, ఆ ఎన్వైరన్మెంట్ పైన ఏదైనా అవ్వచ్చు, ఎలాంటి రకమైన ప్రశ్నలు రావచ్చు. సో ఇక్కడ మీకు ఉదాహరణ ఏమి ఇచ్చానంటే విశాఖ ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన వాయువు పేరు మరియు ఎప్పుడు జరిగింది? వాట్ వాజ్ ద లీక్డ్ గ్యాస్ ఇన్ ఎల్జీ పాలిమర్స్ వైజాగ్ అండ్ వెన్ డిడ్ అకర్? సో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన వాయువు పేరు ఏమిటంటే స్టైరిన్. 2020 May 7. సో ఎల్జీ పాలిమర్స్ లీక్ అయిన వాయువు పేరు ఏంటంటే స్టైరిన్ గ్యాస్ లీక్ అయింది. ఇది 2020 May 7 ఇదైంది. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ కోసం నేర్చుకోవాలి అండ్ ఎన్వైరన్మెంట్ మీద వచ్చిన ఏదైనా యాక్ట్స్ ఉన్నాయా మన దేశంలో, అలానే నేషనల్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడు, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో 7వ ప్రశ్న మీకు ఏం అర్థమవుతుందంటే ఎన్వైరన్మెంట్ మీద మనకి ఏదైనా ఒక ప్రశ్న కంపల్సరీగా వస్తుంది. సో మన క్లాస్ అనేది ఎలా ఉన్నదని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో 8వ
ప్రశ్న చూద్దాం, ఇన్వా టాపిక్ కూడా చూద్దాం. సో ఇన్వా ప్రశ్న అనేది మనకి ఎలా వస్తుందంటే, మనకి అపాయింట్మెంట్స్ ఆర్ బుక్స్ కోసం అడుగుతారు. అపాయింట్మెంట్స్ అంటే కొత్తగా ఎవరైతే నియమితంలో ఉంటారో వాళ్ళ కోసం అడుగుతారు, అండ్ బుక్స్ కోసం ఇటీవల ఎవరైతే బుక్స్ రాసి ఉంటారో వాళ్ళ మీద మనకి అడుగుతారు. సో బుక్స్ ఇస్తే అపాయింట్మెంట్ అడగరు, అపాయింట్మెంట్ ఇస్తే బుక్స్ అడగరు. సో ప్రస్తుత కాగ్, సిఈసి, అటార్నీ జనరల్ అండ్ ఆర్బీఐ గవర్నర్ని జతపరచండి. సో మీద కరెంట్ కాగ్, సిఈసి, అటార్నీ జనరల్ అండ్ ఆర్బీఐ గవర్నర్ను జతపరచండి మనకి ఇస్తారు. సో ఇక్కడ మనకి కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి కె సంజయ్ మూర్తి గారు, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసి జ్ఞానేష్ కుమార్, అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆర్ వెంకటరమణి, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు. సో దీని రిలేటెడ్ మనకి ఏం అడుగుతారంటే, ఆర్బీఐ యొక్క ఇన్వా నెంబర్ ఆయన సంజయ్ మల్హోత్రా, లేకపోతే ఇన్వా కాగ్ ఆయన కె సంజయ్ మూర్తి, లేకపోతే సిఎస్ ఇన్వా జ్ఞానేష్ కుమార్ ఆయన, లేకపోతే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఇన్వా నెంబర్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయగల చూసుకొని కామెంట్లో పెట్టండి. సో ఇన్వా టాపిక్ ఏం నేర్చుకుంటా, అపాయింట్మెంట్స్ ఆర్ బుక్స్ కోసం కానీ అడుగుతారు. అండ్ 9వ ప్రశ్న, 9వ టాపిక్. సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ మరియు ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రధానంగా దేనిపై పనిచేస్తాయి? ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ప్రొలాక్టిన్ హార్మోన్ లేదా ఇది ప్రొలాక్టిన్ అన్న ల్యూటినైజింగ్ హార్మోన్ అన్న ఒకటే అండి. సో హార్మోన్ ప్రధానంగా దేనిపై పనిచేస్తాయి? ల్యూటినైజింగ్ హార్మోన్ ఆర్ ప్రొలాక్టిన్ మెయిన్లీ యాక్ట్ ఆన్. సో మనకి ఇక్కడ సైన్స్ పరంగా బీట్స్కొని ఉంటాయండి, కంపల్సరీగా సైన్స్లో ఏదో ఒకటి మనం చదువుకోవాలి. సో యూటిలైజింగ్ హార్మోన్ ఆర్ ప్రొలాక్టిన్ హార్మోన్ దేనికి పనిచేస్తుంది అంటే, ఏదైతే శిశువు పుట్టిన తర్వాత పాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ పాలు ఉత్పత్తి గ్రంథంలో హార్మోన్ని క్రియేట్ చేసేవే ల్యూటినైజింగ్ హార్మోన్. సో 9వ ఆన్సర్ వచ్చేసి సి ద ఆన్సర్. సో 9వ ప్రశ్నలో మనం ఏం చూసాము, సైన్స్ బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి అని. అండ్ 10వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న 10వ టాపిక్. సో 10వ ప్రశ్న 10వ టాపిక్లో మనకి ఏం అడతారంటే, ఇండియాలో ఉన్న రైల్వే బోర్డు కోసం అడగవచ్చు, లేకపోతే టన్నెల్ కోసం అడగవచ్చు, అండ్ బ్రిడ్జెస్ కోసం అడగవచ్చు, అండ్ హైవే కోసం అడగవచ్చు. సో ఇటీవల కొత్తగా కట్టిన హైవేస్ కానీ టన్నెల్ కానీ బ్రిడ్జెస్ కోసం కానీ అడగవచ్చు మనకి. సో 10వ టాపిక్, అటల్ సేతు బ్రిడ్జ్ ఎంత పొడవు అండ్ ఏ నగరాన్ని కలుపుతుంది? ఇటీవల కాలంలో ముంబైలో ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అని కట్టారండి. సో వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ అటల్ సేతు బ్రిడ్జ్ అండ్ విచ్ సిటీస్ డస్ ఇట్ కనెక్ట్? సో అటల్ సేతు బ్రిడ్జ్ ఎంత పొడవు ఏ నగరాలు కలుపుతుందంటే 21 కిలోమీటర్ల పొడవండి, అండ్ నవీ ముంబై మధ్య ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. సో దీనికి రిలేటెడ్గా అటల్ టన్నెల్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఉందండి అటల్ టన్నెల్. అలానే బోగీబీల్ బ్రిడ్జ్ ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి అది. సో 2వ స్థానంలో ఏపీలో రాజమండ్రి కోవూరు మధ్య ఉన్న బ్రిడ్జ్ ఉందండి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. సో అక్కడ ఉన్న బ్రిడ్జ్ను బోగీబీల్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ అండి ఇది. సో 11వ టాపిక్ వచ్చి 10వ టాపిక్లో ఏం నేర్చుకున్నాం మనము, టన్నెల్స్ కోసమైనా అడుగుతాడు, హైవేస్ కోసమైనా అడుగుతాడు, లేకపోతే బ్రిడ్జెస్ కోసమైనా అడుగుతాడు, లేకపోతే రైల్వే బోర్డు కోసమైనా అడుగుతాడు. ఇక 11వ టాపిక్ ఆర్ 11వ ప్రశ్న వచ్చేసి, పింగళ వెంకయ్య గారు మొదటిసారిగా జాతీయ జెండాను ఎక్కడ ప్రదర్శించారు? సో ఏపీ కోసం రాస్తాను కాబట్టి ఇందాక చెప్పాను కదా ప్రశ్నలు వస్తాయని జాతీయ జెండా మీద లేదు కానీ. సో పింగళ వెంకయ్య గారు మొదటిసారిగా జాతీయ జెండాను ఎక్కడ ప్రదర్శించారు? వేర్ డిడ్ పింగళ వెంకయ్య ఫస్ట్ ప్రెజెంట్ ది నేషనల్ ఫ్లాగ్? సో ఎక్కడ అంటే విజయవాడలోనే జరిగిన కాంగ్రెస్ సభలో మొదటిసారిగా ప్రదర్శించారండి. సో ఇది మనకి ఇవ్వకపోతే, జాతీయ వారసత్వ జంతువుగా దేన్ని ఎప్పుడు ప్రకటించారు? ఏనుగుని ఎప్పుడు ప్రకటించారు? ఎలిఫెంట్ని ఎప్పుడు ప్రకటించారు? అలానే నేషనల్ మ్యాంగో డే ఎప్పుడు? అలానే ఇండియన్ ఫ్లాగ్ కోడ్కి సంబంధించి మనకి 2022లో కొన్ని సవరణలు జరిగాయి. సో పాలిస్టర్స్ కూడా జాతీయ జెండా పాలిస్టర్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు మనకి వచ్చే అవకాశం మనకి ఉంటుంది. ఇక 12వ టాపిక్ 12వ ప్రశ్న చూద్దాం. సో ఇది ఎకనామిక్ అండ్ ఏ మీద మనకి 12వ టాపిక్లో మనం నేర్చుకుంటామంటే, ఏ మీద లేదా న్యూ ఇన్వెన్షన్స్ మీద
మనకి అడుగుతారు. ఏఆర్ న్యూ ఇన్వెన్షన్స్ మీద మనకి అడుగుతారు. సో న్యూ ఇన్వెన్షన్స్లో ఏముంటాయంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అంటే ఏంటంటే నఫిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ను ఇండియా అనేది కనిపెట్టింది. అదొక యాంటీబయాటిక్. ఈ యొక్క నఫిత్రోమైసిన్ అనేది ఇండియా సైంటిస్టులు మాత్రమే దీన్ని చేశారు. ఈ యొక్క అదర్ బయట దేశం యొక్క సైంటిస్టుల యొక్క హెల్ప్ అనేది తీసుకోలేదు. సో అలాంటి సైన్స్ అడుగుతారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల కాలంలో ట్రెండబుల్ టాపిక్ ఉంది కాబట్టి వాటి మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఏ మీద ఎలా అడుగుతారంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏఐను ఒక సబ్జెక్ట్గా చేస్తామని చెప్పిన రాష్ట్రం ఏది? 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఏఐను ఒక సబ్జెక్ట్ చెప్పిన రాష్ట్రం ఏది నాకు అనేది కామెంట్లో తెలియజేయగలరు. నేను చెప్పేస్తే బాగుండదు కదా. సో మీరు కామెంట్లో తెలియజేయగలరు. సో 12వ టాపిక్ వచ్చేసి ఏఆర్ న్యూ ఇన్వెన్షన్స్ కోసం మనం అడుగుతారు. సో న్యూల్ అంటర్ డాట్ ఏఐ దేనికి సంబంధించినది? న్యూల్ అంటర్ డాట్ ఏఐ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో ఇది ఆర్థిక మోసాల నిర్ధారణ కోసము మ్యూల్ అంటర్ ఏఐని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది దీన్ని డెవలప్ చేసిందండి. ఆర్థిక మోసాలు ఏదైతే కొన్ని న్యూల్ అకౌంట్స్ ఉంటాయి, అంటే అకౌంట్ దొంగ అకౌంట్లు అని చెప్పి కొన్ని అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్లు అనేది అన్వాంటెడ్గా మనీ ట్రాన్సాక్షన్ అనేది ఆపాలని చెప్పి మ్యూల్ అంటర్ ఏఐని ఆర్థిక మోసాల నిర్ధారణ కోసం అనేది ఆర్బీఐ అని లాంచ్ చేసింది. సో మనం దీనిలో ఏం నేర్చుకుంటాము? ఏఐ కోసం కానీ యూనివర్సిటీ కోసం అడుగుతారు. సో సరళ ఏవియేషన్ అనేది ఎక్కడ ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 13వ టాపిక్ 13వ ప్రశ్న చూద్దాం. మను బాకర్, డి కుకేష్, హర్మన్ ప్రీత్ కౌర్, ప్రవీణ్ కుమార్ ఇటీవల పొందిన అవార్డు ఏంటి? విచ్ అవార్డ్ వాజ్ రీసెంట్లీ ఇష్యూడ్ బై మను బాకర్, డి కుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్ కౌర్ కాదండి, హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ ప్రవీణ్ కుమార్. సో వీళ్ళందరూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో అండ్ చెస్ ఛాంపియన్షిప్లో వీళ్ళు ఉత్తమమైన ప్రదర్శన పొందారు. సో ఉత్తమమైన ప్రదర్శన పొందడం గాను వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ మీకు 13వ టాపిక్ ఏంటంటే అవార్డ్స్. ఆ అవార్డ్స్ అనేది పద్మ అవార్డ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే నోబెల్ అవార్డ్స్ అయినా అవ్వచ్చు, భారతరత్న అయినా అవ్వచ్చు, అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అయినా అవ్వచ్చు, ఏ యొక్క అవార్డ్స్ అయినా అవ్వచ్చు. సో అవార్డ్స్ మీద కంపల్సరీగా ఒక ప్రశ్న మనకు వస్తుంది. సో మను బకర్, డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ ప్రవీణ్ కుమార్ ఇటీవల పొందిన అవార్డు ఏదంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందారండి. సో ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. సో అవార్డ్స్ మీద మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం, ఎస్పెషల్లీ నోబెల్ అవార్డ్స్ అనేది గుర్తుంచుకోవాలండి. అండ్ భారతరత్న అవార్డ్స్ 2024లో ఎంతమందికి వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 14వ టాపిక్ 14వ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలన్నీ నేను మీకు ఫుల్గా రీసెర్చ్ చేసి ఇస్తున్నానండి, మీకు టైం వేస్ట్ కాకూడదని. సో మనం కంటెంట్ చదువుకోవాలి, కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. సో కంటెంట్లో మాకు మనం గెయిన్ చేయవచ్చు. సో జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదివేసి ఒక 300 పేజీలు చదివేసి అందులో మన ప్రశ్నలు రాకపోతే ఇబ్బంది పడకూడదని మీకు 20 షర్ట్లు అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో మన క్లాస్ అనేది ఎలా ఉండదని కాంప్యూటర్లో చేయగలరు. సో మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106742549. సో మనం మనీ మైండెడ్ అయితే మొత్తం కాదండి, మనీ మైండెడ్ కాదు. ఈ యొక్క క్లాస్ అనేది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసము నేను చేస్తున్నాను. సో ఏదైనా మనము క్లాస్ అనేది చెప్పేటప్పుడు మనకి ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది? ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ ది ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ విన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ? సో మనకి స్పోర్ట్స్ మీద ఏదో ఒకటి అడుగుతారు. సో స్పోర్ట్స్ మీద ఏం అడుగుతారు సార్ అంటే క్రికెట్ అడుగుతారు. అండ్ క్రికెట్ అందరూ చూస్తారు కాబట్టి మ్యాక్సిమం అడగరు. సో క్రికెట్ ఇవ్వకపోతే హాకీ నేషనల్ గేమ్, హాకీ అండ్ ఫుట్బాల్ అండ్ చెస్ వీటి మీద మనకి అడుగుతారు. సో స్పోర్ట్స్ మీద హాకీ అండ్ ఫుట్బాల్ వాళ్ళు ఎంతమంది ఆడతారు, గేమ్ ఆడతారు అని ఇలాంటి ప్రశ్నలు మనకి అడగవచ్చు. అండ్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్ డిడ్ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ విన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అంటే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందండి. సో 12 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అనేది విన్ అయింది ఇండియా అనేది. సో దీనికి రిలేటెడ్గా ఎలా అడుగుతారంటే 2007 T20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు,
అండ్ 2011 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, అండ్ 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే స్పోర్ట్స్ దీంట్లో జావలిన్ త్రో ప్లేయర్ నీరజ్ కుమార్ గారికి ఏ లీగ్స్, డైమండ్ లీగ్లో ఏ అవార్డు వచ్చింది, ఎలాంటి అవార్డ్స్, నెక్స్ట్ రకరకాల ప్రశ్నలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ నుంచి ఏదో ఒక ప్రశ్న వచ్చేది మనకి వస్తుందని మీకు తెలుసుకున్నారు. ఇక 15వ టాపిక్. సో మనకి 2024 ఎలక్షన్ జరిగాయి కాబట్టి ఎలక్షన్ మీద ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఆ ఎలక్షన్స్లో ఏదైనా ఎలక్షన్ కావచ్చు. ఏపీలో మొదటిసారిగా చీఫ్ మినిస్టర్ ఏ ఒక్క దీని నుంచి గెలిచారు, సో నీలం సంజయ్ గారు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు, సో ఇలాంటి ప్రశ్నలు మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి. సో 2024 ఎలక్షన్ మీద కంపల్సరీ అడుగుతారు. సో అలాంటి ఎలక్షన్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే ఏపీలో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైన ప్లేస్ ఏది, తక్కువ ఓటింగ్ శాతం ప్లేస్ ఏది, ఇలాంటి ప్రశ్నలు మనకి రావచ్చు. సో 15వ టాపిక్ వచ్చేసి 2024 ఎలక్షన్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో ఈవీఎంను అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటారు. సో దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటంటే బెల్ అండ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ యొక్క బెల్ ఈసీఐ అనేది ఈవీఎంను అభివృద్ధి చేశారు. 1981లో ఎంబీ హనీఫ్ అనే ఆయన కనిపెట్టారు ఈవీఎంని. సో ఈ రోజు ఎలక్షన్ మీద ఎలా అడతారంటే సిల్వర్ నైట్రేట్ అనేది దేని యొక్క రసాయనం అంటే, అది మనము ఓటేసినప్పుడు ఇంకేస్తారు కదా దానికి రసాయనం సిల్వర్ నైట్రేట్. సో వీవీప్యాట్ యొక్క ఎబ్రివేషన్ అడగవచ్చు, లేకపోతే నోట్ అనేది ఎప్పుడు వచ్చింది, నన్ ఆఫ్ ది అబవ్, ఇలాంటి ప్రశ్నలు మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇప్పుడు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం అడగవచ్చు. సో 324 ఆర్టికల్ ఏం చెప్తుంది, 329 ఆర్టికల్ ఏం చెప్తుంది, అండ్ ఏపీలో ఎలక్షన్ కమిషన్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, సో సెంట్రల్ బోర్డ్ ఎలక్షన్ కమిషన్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అనేది కంపల్సరీగా 15వ టాపిక్, 15వ ప్రశ్న అది మనం చూడవచ్చు. ఇక 16వ టాపిక్, 16వ ప్రశ్న చూద్దాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం తెలుపుతుంది? ఇది పాలిటీ, ఇండియన్ పాలిటీ మీద మనకి ఫండమెంటల్ రైట్స్ కంపల్సరీ నేర్చుకోవాలండి. అండ్ పంచాయతీరాజ్, లోకల్ గవర్నమెంట్స్, పంచాయతీరాజు అండ్ మున్సిపాలిటీస్ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, అలానే అత్యవసర పరిస్థితి 3 అధికరణలు, అలానే అబల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇలాంటి మనము అండ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది ఆర్టికల్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. సో 16వ ప్రశ్న వచ్చేసి పాలిటిక్ కాబట్టి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం తెలుపుతుంది? వాట్ డస్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ సిగ్నిఫై? సో ఎస్ఆర్ బొమ్మాయి, సోమప్ప రాయప్ప బొమ్మాయి అనేది కర్ణాటక రాష్ట్రపు 4వ ముఖ్యమంత్రి అండి. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం తెలుపుతుందంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించి మార్గదర్శకాలను చెప్తుంది. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఏదైతే కేంద్రంలో ఏదైతే అధికారం పార్టీ ఉంటే స్టేట్లో కూడా అధికార పార్టీ అదే ఉండాలని చెప్పి గవర్నమెంట్ని పడగొట్టేసేది. ఆ పడగొట్టే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఆర్టికల్ 356 ఉపయోగిస్తారు. సో వాటి మీద ఎస్ఆర్ బొమ్మాయి పోరాడారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి రాష్ట్రపతి పాలనకు సంబంధించి మార్గదర్శకాలను చెబుతుంది. సో అది పాలిటీ కోసం. ఇక 17వ ప్రశ్న చూద్దాం. బిమ్స్టెక్ ఎబ్రివేషన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిమ్స్టెక్? ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక ప్రశ్న. ఎబ్రివేషన్ ఇందాక చెప్పాను కదా, ఎబ్రివేషన్ కంపల్సరీగా వస్తుంది. ఇంటర్నేషనల్ టాపిక్ అడతారు అండ్ బిమ్స్టెక్. సో ఇంటర్నేషనల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా, ఎబ్రివేషన్ ఎలాగైనా ఉపయోగించుకుంటారు. సో బిమ్స్టెక్ ఎబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అలానే దీనికి సార్క్ యొక్క ఎబ్రివేషన్ అనేది కంప్యూటర్లో తెలియజేయగలరు. సార్క్ అండ్ ఒపెక్ అనేది, అండ్ ఆసియన్ అండ్ బ్రిక్స్. అండ్ బ్రిక్స్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది, అండ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇలాంటి ఎబ్రివేషన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి. సో 17వ ప్రశ్న అనేది ఎబ్రివేషన్ మీద మనం చూడవచ్చు. ఇక 18వ ప్రశ్న, 18వ టాపిక్. సో మనకి కొన్ని సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయి, లేకపోతే కొన్ని డేస్, నేషనల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు, లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు, నేషనల్ యూత్ డే ఎప్పుడు, ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు, నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు, ఇలాంటి ప్రశ్నలు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చదువుకోవాలి, పాలిటీ పరంగా డేస్ చదువుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ అయ్యింది, సో ఇండియన్ నేషనల్ లా డే ఎప్పుడు, నేషనల్ లా డే అన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అన్నా November 26 డే అండి.
సో రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడు ఏర్పడింది మరియు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఇప్పుడు వెన్ వాజ్ ది రెడ్ క్రాస్ ఫౌండెడ్ అండ్ వెన్ ఈజ్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సెలబ్రేటెడ్ అంటే 1863లో రెడ్ క్రాస్ సంస్థ ఏర్పడిందండి. జూన్ 14 ప్రతి ఇయర్ వరల్డ్ డోనర్స్ డే అని జరుపుకుంటారు. ఇక 19వ ప్రశ్న చూద్దాం. ఇజ్రాయెల్లో గల పార్లమెంట్ పేరు 60వ దినోత్సవం కరెన్సీ ఏంటి? సో ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చానంటే మనకి ప్రతి ఒక్క దేశం యొక్క కరెన్సీ అండ్ క్యాపిటల్స్ కంపల్సరీ చదువుకోవాలి. ఎస్పెషల్లీ ఏం చదువుకోవాలంటే మనం ఇండియా అండ్ వేరే వేరే దేశాలతో ఎకనామిక్ పరంగా ట్రేడ్ జరుపుతాం కాబట్టి అలాంటి దేశాలతో అలానే ఇటీవల కాలంలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కొన్ని దేశాలు పర్యటించారు. ఆ దేశాల యొక్క కరెన్సీస్ క్యాపిటల్స్ కంపల్సరీగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ దేశాలు వాళ్ళకి ఏవైనా బహుమతులు కానీ ఏవైనా అవార్డులు టైటిల్స్ ప్రదానం చేసేటప్పుడు ఆ ప్రదానం చేసిన టైటిల్ నేమ్స్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఇజ్రాయెల్లో ఇటీవల కాలంలో అలానే యుద్ధాలు జరుగుతున్నాయి. మయన్మార్ అండ్ యుక్రెయిన్, రష్యా అండ్ పాలస్తీనా అండ్ ఇరాక్, సిరియా ఈ యొక్క కంట్రీస్ యొక్క కంపల్సరీగా క్యాపిటల్స్ చదువుకోవాలి. అలానే సూడాన్, సౌత్ సూడాన్ అండ్ నైజీరియా, ఉగాండా దేశాల యొక్క కరెన్సీ క్యాపిటల్స్ అనే కామన్ రూపంలో తెలియజేయగలరు. సో ఇజ్రాయెల్లో గల పార్లమెంట్ పేరు ఆవిర్భావ దినోత్సవం, ఆవిర్భావ సంవత్సరం, కరెన్సీ ఏంటి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ ఇజ్రాయెల్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కరెన్సీ. సో ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ ఏమంటారంటే నీషెట్ అని చెప్పుకుంటారు. నీషెట్ ఇప్పుడు ఆవిర్భవించిందని 1948లో. సో ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ అంటే షెకిల్, ఇజ్రాయెల్ షెకిల్ అని చెప్తారు. సో దీనికి రిలేటెడ్గా పాలస్తీన్ యొక్క కరెన్సీ, పాలస్తీన్ యొక్క క్యాపిటల్ అండ్ యుక్రెయిన్ యొక్క క్యాపిటల్, యుక్రెయిన్ యొక్క కరెన్సీ, ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్, ఫిన్లాండ్ యొక్క కరెన్సీ అనేది కామన్ రూపంలో తెలియజేయగలరు. ఇక 20వ ప్రశ్న వచ్చేసి మనకి పండుగలు అడుగుతారు. సో పండుగలు అని అడుగుతారు, లేకపోతే కొన్ని మార్షల్ ఆర్ట్స్ సంబంధించి కలరియపట్టు అనేది ఏ రాష్ట్ర క్రీడా నుంచి అడుగుతారు, లేకపోతే ఈ యొక్క చైరోబా అనేది ఏ రాష్ట్రం పండుగ అని మనకి ఇప్పుడు చూడవచ్చు. చైరోబా ఇది ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే మణిపూర్ యొక్క ఫెస్టివల్ అండి చైరోబా అనేది మణిపూర్ యొక్క నూతన సంవత్సరం. సో మణిపూర్ క్రైసిస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మణిపూర్ పొలిటికల్ క్రైసిస్లో మనకి రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పండుగను మనం చూసుకోవాలి. అనే త్రిశూర్ పూరం ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఇవన్నీ 20 ప్రశ్నలు, 20 టాపిక్స్. ఇప్పుడు మనము ఆన్లైన్ క్లాస్ అనేది సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా ఉంటుంది, మన క్లాస్ ఎలా ఉంటాయి, అసలు ఒకవేళ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేస్తే మాకు జీకే కరెంట్ అఫైర్స్ ఎలా తీసుకుంటారు సార్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో చెప్పే ముందు మన క్లాసుల్లో ఎలా చెప్తాం సార్ అంటే మీకు కనబడుతున్నాయి కదా స్క్రీన్ మీద ఈ 20 టాపిక్స్ అనేవి మనము చెప్తామండి. సో సిలబస్ ఆల్మోస్ట్ అన్ని సిలబస్ మనం కరెంట్ చేసి చెప్తాము. సో మన క్లాస్ ఎలా ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ కమ్ జీకే ఉంటుంది. సో మొదటి టాపిక్ వచ్చి యునైటెడ్ నేషన్స్, యునెస్కో, G20, నాటో, సార్క్, ఒపెక్, ఎసెక్, బిమ్స్టెక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదువుకుంటాం. అలానే DRDO, ఇస్రో కోసం, BLO, ECL కోసం చదువుకుంటాం. అలానే డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇండియాకి థాయిలాండ్కి, ఇండియాకి ఇండియాకి నేపాల్కి, ఇండియాకి చైనాకి, ఇండియాకి శ్రీలంకకి మధ్య డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి నేర్చుకుంటాం. అలానే ఏపీ సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్ నేర్చుకుంటాం, అండ్ ఎన్వైరన్మెంట్ యాక్ట్ నేర్చుకుంటాం. అలానే న్యూ అపార్ట్మెంట్స్, ఏరో అండ్ న్యూ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ కోసం నేర్చుకుంటాం. అండ్ బయాలజీ, జియోలజీ, ఫిజిక్స్, ఆర్గాన్స్ బేసిక్ డేటా నేర్చుకుంటాం. అలానే హైవేస్, టన్నల్స్, రైల్వే నేర్చుకుంటాం. అలానే ఏపీ హిస్టరీ అండ్ బుక్స్, ఏపీలో పొలిటికల్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, అన్ని హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ అండ్ బుక్స్ కోసం నేర్చుకుంటాం. అలానే 10వ టాపిక్లో న్యూ యూనివర్సిటీస్ ఏఏ కోసం నేర్చుకుంటాం, సి కోసం నేర్చుకుంటాం. అలానే కేరళ, తమిళనాడు ఏ రాష్ట్రాల్లో అది మీకు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాను కేరళ, తమిళనాడు ఎందుకు ఇచ్చానని. సో 11వ టాపిక్ వచ్చేసి ఆస్కార్, నోబెల్, భారతరత్న, పద్మ, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం నేర్చుకుంటాం. అలానే గేమ్స్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఖేల్ రత్న, హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్ గేమ్స్ ఖేల్ రత్న అవార్డ్స్ ఎందుకు ఇస్తారు అని నేర్చుకుంటాం. అలానే 2024 సంబంధించి ECL, బ్యాలెట్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేర్చుకుంటాం. అలానే ఫండమెంటల్ పాలిటిక్స్ పరంగా ఫండమెంటల్ రైట్స్, పంచదరాదు, ఏపీ పాలిటిక్స్ పార్టీస్, ఆర్టికల్స్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ 10వ టాపిక్ ఎబ్రివేషన్స్, న్యూస్ పేపర్స్ అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్లో యూజ్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి, వాళ్ళు స్థాపించిన వారు ఎవరు, అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇచ్చిన
ట్యాగ్ లైన్స్ ఏంటి, అలానే పదర్వ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్ శాంక్చునరీస్, అలానే బడ్జెట్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, మన్మోహన్ సింగ్, రోషయ్యం, ఎందుకని నేను క్లాస్ స్టార్ట్ అయ్యి చెప్తాను. అండ్ డిజిటల్ లిటరసీ, కంప్యూటర్ కోసం బేసిక్ డేటా ఏంటి, అలానే 19వ టాపిక్లో కరెంటీస్, వాటి కరెన్సీస్, వివిధ దేశాల్లో ఫెస్టివల్స్, ఇలాంటివి ఏదో ఒక దాంట్లో మనకు వస్తాయి. అండ్ 20వ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అనేది నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఇచ్చేదా సార్ అంటే ఇందులో ఇప్పుడు 12వ తీసుకుందాం. గేమ్స్లో పారాలింపిక్స్ ఉంది, ఒలింపిక్స్ అడగరు, హాకీ కోసం అయితే క్రికెట్ అడగరు, క్రికెట్ అడిగితే బ్యాడ్మింటన్ అడగరు. సో ఇలా మనకి వస్తాయి 20 టాపిక్స్ అనేది మీకు ఈజీగా ఇవి నేర్చుకుంటే మీకు 20కి 20 ప్రశ్నలు రైట్ అయిపోతాయి. సో రీసెర్చ్ చేసే నేను చెప్తున్నాను. సో ఇదండి మనకి టాపిక్స్ అనేది మీకు చెప్పేశాను. సో ఇప్పుడు మన క్లాస్ ఎలా ఉంటుంది సార్ అంటే, మన క్లాస్ అనేది మీకు ఒకవేళ మీకు ప్రశ్నలే కావాలి సార్, నాకు ప్రశ్నలే ఉంటే చాలు సార్, మీకు ప్రశ్నలు వివరించండి సార్, నాకు ఒక 500 ప్రశ్నలు చెప్పండి సార్ అంటే 500 ప్రశ్నలకు సంబంధించి చెప్తానండి. సో మనం మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106742549 అండి. సో దాన్ని సంప్రదించగలరు. సో మీకు మొత్తంగా 400 ప్రశ్నలు నేను చెప్తాను, 20 షాట్లలో చెప్తాను. సో ఉన్నవి 16,347 ఉద్యోగాలే, అందులో నాకు వస్తుందో రాదో, మనకు కావాల్సింది ఒక్క పోస్ట్ మాత్రమే. సో ఒక్క పోస్ట్ ఎలా కావాలో వీటితో పాటు మనము పిఐ విద్యా దృక్పథాలు కూడా మనం స్టార్ట్ చేస్తామండి. అండ్ సోషల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో సో అందులో సోషల్ స్టడీస్ అన్నీ మనకి కొన్ని వస్తుంటాయి, కొన్ని రావు. సో అలాంటి టాపిక్స్ మీకు కావాలంటే నేను స్పెషల్గా క్లాస్ తీసుకుంటానండి. ఇవి మన ఏపీ మెగా డిఎకి సంబంధించి ఆన్లైన్ క్లాస్ అండి. టైం వేస్ట్ కాకుండా 20 గంటల్లోనే మీకు మొత్తం సిలబస్ అనేది కవర్ చేస్తాను. అలానే మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కూడా మనం జీకే సిఏ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అలానే పొలిటికల్ సైన్స్ ఏవైతే ఉంటాయో చాలామంది ఇంటర్లో అండ్ డిగ్రీలు ఇప్పుడు మేజర్ మైనర్ సబ్జెక్ట్స్ వచ్చేసి కొంతమంది పొలిటికల్ సైన్స్ అర్థం కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మనం డిగ్రీ ఆల్ పేపర్ చెప్తాం, పీజీ ఆల్ పేపర్ చెప్తాం, ఇండియన్ పాలిటీ అండ్ పబ్లిక్ పాలసీ అండ్ న్యూ సిలబస్ అండ్ న్యూ షార్ట్స్ ఫిల్మ్ చేద్దామంటే ఆ షార్ట్స్ ఫిల్మ్కి సంబంధించిన కథలు అండ్ సాంగ్స్ మనం కూడా రాస్తామండి. సో ఏమున్నా మన ఉన్న నెంబరుకి కాంటాక్ట్ అవ్వగలరు. సో ఇవ్వండి మన క్లాస్ అనేది ఎలా ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు కింద ఇచ్చాను. అలానే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కోసం చాలామంది పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని చెప్పారు. సో ఆ యుద్ధము ఎందుకు ఇండియా చేపట్టలేదు అనేది ఈ యొక్క నోట్ అనేది కూడా నేను తెలియజేశాను. కామెంట్ రూపంలో ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే దీని యొక్క పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జై హింద్, జై భారత్.